ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వారాహి దేవి ఎవరు? వారాహి నవరాత్రులు అందరూ చేయవచ్చా? వారాహి అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసం ప్రారంభంలో మొదటి 9 రోజులను వారాహి నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే శరత్ నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు అమ్మవారిని పూజించినట్లే ఆషాఢ గుప్త నవరాత్రులలోనూ 9 రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు. వారాహి దేవి మన సనాతన ధర్మంలోని నమ్మకాల ప్రకారము అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి. ఈమెను సప్తమాతృకలలో ఒక ఆమెగా, దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ పంది ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహస్వామి అర్ధాంగి. నేపాల్లో ఈమెను బారాహి అంటారు. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతిలో పూజిస్తారు. బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి, మారీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారము దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి పంది రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. రక్తబీజుని చంపడం కోసము దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఆ విధంగా అష్టమాతృకలు అయ్యారు. వారాహి ఎరుపు వర్ణము, చర్మంతో గేద వాహనంగా, చేతులలో ఖడ్గము, డాలు, అంకుశము ఆయుధాలుగా కలిగి ఉంది. బ్రహ్మాండ పురాణము, మార్కండేయ పురాణము, మత్స్య పురాణం ఈ మూడిటిలోనూ వారాహిదేవి మహిమల గురించి ఉంది. దేవీ మహత్యంలోని తర్వాత జరిగిన కథ ప్రకారము రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టించింది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారము వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది. దేవీ భాగవత పురాణం ప్రకారము వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుని కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కానిస్తుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవించింది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చొని వైష్ణవి తర్వాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారము అసూయ అనే వికారానికి ఆది దేవత. మత్స్య పురాణం ప్రకారము ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుల్లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. వారాహి దేవత వరాహ అవతారం యజ్ఞ స్వరూపం. ఆమె మాతృకా దేవత బగలాముఖి స్తంభన శక్తి. వారాహి యోగ సిద్ధికరి. సముద్రపు లోతుల్లో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం.
వారాహి మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అది బలవంతరమైన శక్తి. సమస్యలను కూకటి వేలతో పెకిలించి వెయ్యగలదు. అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం. లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వరు. అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మవారే చెప్తుంది. కేవలం సాత్విక పద్ధతుల్లో మాత్రమే అమ్మవారిని పూజించాలి. వామాచార పద్ధతుల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మనకు అన్ని శుభాలే జరుగుతాయి.